శుభమస్తు. శ్రీరామ జయం. అవిధ నవమి అంటే ఏమిటి? మహాలయ పక్షంలో ఈ అవిధ నవమి ఎలా నిర్వహించాలి? భర్త జీవించి ఉండగా ఏ ఇల్లాలు అయినా మరణించినట్లయితే అలాంటి వారికి సంబంధించిన పక్షం ఏర్పాటు చేయవలసిన రోజు నవమి తిథి. దీర్ఘకాలిక ప్రయాణానికి ఇది ప్రతీక. అష్టమి నవమి ఈ తిథులలో ప్రయాణం చేయకూడదే. జ్యోతిషం నవమి నాటి ప్రయాణాన్ని నిషిద్ధ తిథి అని బోధించింది కదా. సత్యమే. భర్త జీవించి ఉండగా ఏ ఇల్లాలు అయినా కోరుకునే వరం ఒకటి సనాతన భారతీయ ధర్మంలో ఉంది. అది సువాసిని స్త్రీగా నాకు ఉత్తమ లోకాలు లభించాలి, ఆయన ఉండగా నేను వెళ్ళిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు మహిళలు సర్వసాధారణంగా. భర్త జీవించి ఉండగా నేను వెళ్ళిపోవాలి అని కోరుకోవడంలో ఒక స్వార్థము ఉంది. భర్త మళ్ళీ వివాహం చేసుకోవచ్చును, తాను వివాహం చేసుకోవచ్చునా లేదా ధర్మశాస్త్రం అంగీకరించినప్పటికీ లేకుండా జీవించడం కష్టం కనుక వెళ్ళిపోవడమే ప్రమాణం అంటూ పలువురు మహిళలు ఇలా కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నవమి నాటి ప్రయాణాలు ఒక్కసారి ప్రయాణం చేస్తే తిరిగి రారు, పునర్జన్మరాహిత్యం. ఇలా సువాసిని స్త్రీగా మరణించిన ఆ మహిళలు తిథులలో పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఏ రోజు మరణించినా కూడా వారికి నవమి నాడు మహాలయ పక్షం ఏర్పాటు చేస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయి. అలాగే ఇతర పితృదేవతలకు సంబంధించిన పక్షం ఏర్పాటు చేసే ఆ వంటకములలో పులిహోర అనే పదార్థాన్ని ఏర్పాటు చేయకూడదు. కానీ అవిధ నవమి అంటూ ఆ సువాసిని స్త్రీలకు సంబంధించిన మహాలయ పక్షాన్ని ఈ రోజున ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఆ వంటకాలలో పులిహోర ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఆచారాలలో కూడా ఇదే విషయం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. పులుపు రుచి శుక్రగ్రహానికి సంబంధించిన రుచి. ఇల్లాలు, కుటుంబం, అనుబంధం, వ్యవహారాలన్నీ కూడా శుక్రగ్రహానుగ్రహంతో ముడిపడి ఉండేవే కనుక తప్పనిసరి పులుపు రుచి, పులిహోర లక్షణం అని కూడా ప్రాచీనులు అవిధ నవమి నాడు విశేషంగా ఏర్పాటు చేయాలి అంటూ చెప్పేటటువంటి వారు. శ్రాద్ధ కర్మకు సంబంధించి పాటించవలసిన కొన్ని నియమాలను కూడా మనం తెలుసుకుంటే, వంట చేసే సమయంలో చేతిలో ఉండే ఆ గరిటతో పాత్రలపైన శబ్దం చేయకూడదు. వంటకాలలో పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఆలుగడ్డలు వాడకూడదు. బంగాళాదుంపలు అంటూ ఉంటాం ఈ ఆలుగడ్డలనే. ప్రాంతీయ భేదాలకు సంబంధించి ఎటువంటి శబ్దజాలం మనం వినియోగించినా వీటిని వినియోగించకూడదు. ఇవి ఇక్కడి దినుసులు కావు. మిరియపు పొడి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వీటికి బదులుగా మిరియాల పొడి, మిరియపు గింజలు, మిరియాలు వీటిని వాడాలి. ఇది ప్రమాణం. అలాగే మినపపప్పుతో చేసే పదార్థాలు ఇతర పక్షములలో ఉండగా అవిధ నవమి నాడు శనగపప్పుతో గారెలు చేయాలి. ఇది మరి ఒక ప్రత్యేకమైన అంశం. గతించిన ఆ తల్లి, తండ్రి వారిలో తండ్రి జీవించి ఉండి తల్లి మరణించిన పక్షంలో అలాంటి వారి కోసం కూడా ఈ రోజుననే ప్రత్యేకంగా అవిధ నవమి అన్న పేరిట శ్రాద్ధ కర్మలను ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే ఆ వంశం మనమరాండ్లు, మనుమలు వారికి సంబంధించిన శాఖోపశాఖలతో వృద్ధి పొందుతుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ఇది అవిధ నవమి అనేటువంటి ప్రమాణానికి సంబంధించిన మనం ఆచరించవలసిన విధి విధానాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలతో కూడుకున్న సమాహారం. ఇవేవీ పాటించకపోయినా పులిహోర సిద్ధం చేసి అందరికీ పంచిపెట్టినా చాలు, ఈ వ్రతాన్ని పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.